2025 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖు అంటే నిన్న ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అంటే సాదాసీదా వ్యక్తులు ఉండే ఏరియా కాదు. అది పెద్ద పెద్ద ఆఫీసర్లు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండే పోష్ ఏరియా అది. ఆ ఏరియాలో పెద్దగా క్రైమ్లు కూడా జరగవు. అడుగడుగున సీసీ కెమెరాలు ఉండే ఆ ఏరియాలో దొంగతనాలు వంటివి కూడా జరగడం చాలా అరుదు. అలాంటిది పోలీసులకు వచ్చిన కాల్లో అవతల వ్యక్తి చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. నా భర్తను ఎవరో దారుణంగా చంపేశారు, రక్తపు మడుగులో పడి ఉన్నాడు, మీరు వెంటనే రండి అంటూ ఓ భార్య చెప్పిన మాటలు విని విస్తుపోయారు. సరేనని ఆమె చెప్పిన అడ్రస్కు వెళ్ళిన పోలీసులకు వెనులో వణుకు మొదలైనట్టయింది. ఆమె చెప్పిన అడ్రస్ మామూలు వ్యక్తిది కాదు, మాజీ డీజీపీ ఓం ప్రకాష్ గారిది. 8 ఏళ్ల క్రితమే ఆయన రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయినా కూడా పోలీసులతో తరచూ టచ్లోనే ఉంటుండే వ్యక్తి. ఈ ఇంట్లో ఎవరిని చంపేశారా అని అనుమానిస్తూనే లోపలికి వెళ్ళిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మే సీన్ కనిపించింది. రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ గారు పడి ఉన్నారు. స్పృహ ఉందా లేదా అన్నది పరిశీలించారు. నాడి అందటం లేదు. అంతకుముందే అంబులెన్స్కు పోలీసులు సమాచారం చేరవేయడంతో ఈలోపే అంబులెన్స్ కూడా వచ్చింది. ఓ వైద్యుడు వచ్చి నాడి పట్టుకుని అంతా చెక్ చేసిన తర్వాత చనిపోయి ఉన్నాడని ఆయన నిర్ధారించాడు. దీంతో క్రైమ్ సీన్లో ఉన్న అన్ని ఆధారాలను ఫోటోలుగా తీసుకోవడమే కాకుండా వాటిని సేకరించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కింద జాగ్రత్త చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించేశారు. ఓ మాజీ డీసీపీని ఆయన ఇంట్లోనే హత్య చేయడం అంటే మామూలు విషయం కాదు. అంత ధైర్యం ఉందంటే ఏదైనా తీరని పగే అయి ఉంటుందంటూ మొదట్లో పోలీసులు అనుమానించారు. పాత పగల వల్ల ఎవరైనా ఇలా చేసి ఉంటారా అన్న కోణంలోనూ మొదట్లో విచారణ ప్రారంభించారు. 3 అంతస్తుల డూప్లెక్స్ భవనం అది. ఓం ప్రకాష్ గారు, ఆయన భార్య పల్లవి, కొడుకు కార్తికేష్తో పాటుగా ఆయన భార్య, అలాగే ఓం ప్రకాష్ గారి కూతురు కృతి కూడా అదే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆ ఇంటిని అంతా జాగ్రత్తగా గమనించిన పోలీసులకు ఓ అనుమానం మొదలైంది. బయట నుంచి ఇంట్లోకి ఎవరూ వచ్చినట్టుగా దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. బయట నుంచి ఎవరైనా వచ్చి ఉంటే కనుక కాస్తో కూస్తో పెనుగులాట ఉండేది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. తలుపులు పగలగొట్టినట్టు కానీ, కిటికీలను పగలగొట్టినట్టు కానీ, ఎవరైనా దొంగచాటుగా వచ్చినట్టుగా కానీ ఏమాత్రం ఆనవాళ్ళు లేవు. ఇంటి ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో కూడా బయట నుంచి ఎవరూ రాలేదనే ఆధారాలు లభిస్తున్నాయి. వీటన్నిటినీ గమనించిన పోలీసులకు ఒక్క విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. పగతో బయటి వాళ్ళెవరూ ఈ పనిని చేయలేదు. ఇంట్లో వాళ్ళే ఓం ప్రకాష్ గారిని చంపేశారు అన్న విషయం పోలీసులకు అర్థమైంది. అంతేకాదు, పోలీసులు వచ్చినప్పటి నుంచి తమ పక్కన కొడుకు కార్తికేష్ మాత్రమే తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన భార్యను కానీ ఆమె కూతుర్ని కానీ బయటకు రమ్మన్నా రావడం లేదు. వాళ్ళిద్దరూ సెకండ్ ఫ్లోర్లోని ఓ గదిలోనే ఉండిపోయారు. కింద సెల్లార్లో భర్త శవం ఉంటే భార్య బిడ్డలు మాత్రం సెకండ్ ఫ్లోర్లో ఓ గదిలో ఉండి పోలీసులు ఎంత పిలిచినా రావడమే లేదు. వాళ్ళు భయపడి రావడం లేదేమో, బాధతో రావడం లేదేమో అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ అక్కడ ఉన్న సీన్ను, జరిగిన దారుణాన్ని గమనించిన తర్వాత అనుమానాలు ఆ తల్లి కూతుల మేరకే మళ్ళాయి. అంతేకాదు, ఘటన జరిగిన రోజు 4:30 గంటల సమయంలోనే బయట నుంచి కార్తికేష్ ఓ కారులో యమా స్పీడ్గా బయట నుంచి ఇంట్లోకి రావడాన్ని సీసీటీవీ కెమెరాల్లో పోలీసులు గమనించారు. ఘటన జరిగిన టైంలో నేను ఇంట్లో లేను, దోమ్లూరులోని కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్లో ఉన్నాను. మా పక్కింటి వాళ్ళు కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. మీ నాన్నను ఎవరో చంపేశారంటూ నాకు పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే బయలుదేరి 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చానంటూ కార్తికేష్ చెప్పటం, పక్కింటి వాళ్ళను కూడా విచారణ చేశాక ఈ హత్యకు కార్తికేష్కు ఏమాత్రం సంబంధం లేదని నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అంతేకాకుండా ఓం ప్రకాష్ గారి మృతదేహంపై కళ్ళలోనూ కారం ఆనవాళ్లు కనిపించడంతో పోలీసుల అనుమానాలు ఆ తల్లి కూతుల మేరకే బలంగా మళ్ళాయి. చివరకు కార్తికేష్ను పిలిచి మీ ఇంట్లో ఏం జరిగిందో నిజం చెప్పమంటూ నిలదీసేసరికి అసలు విషయాన్ని బయటపెట్టాడు కార్తికేష్. ఓం ప్రకాష్ గారు వాస్తవానికి బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లాకు చెందిన వ్యక్తి. కాకపోతే వృత్తిరీత్యా కర్ణాటకలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఓం ప్రకాష్ గారు 1981 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలోను అడిషనల్ సూపరింటెండెంట్గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాతి రోజుల్లో కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్మంగళూరు వంటి ప్రాంతాల్లోనూ ఆయన పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మరియు హోంగార్డు విభాగాలకు హెడ్గా కూడా పనిచేశారు. 2015 సంవత్సరం మార్చి 1వ తారీఖున డీజీపీగా ఆయన ఛార్జీ తీసుకున్నారు. 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో ఉన్న ఆయన 2017 సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యారు.
రాష్ట్ర పోలీసు శాఖలో ఓం ప్రకాష్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1993లో కర్ణాటకలో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లను అదుపు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే సిఐడి విభాగంలోనూ, విజిలెన్స్ సెల్లోనూ, లోకాయుక్త విభాగాల్లోనూ ఆయన మెరుగైన పనితీరును ప్రదర్శించి తన కెరీర్లో ఎన్నో అవార్డులను, రివార్డులను పొందారు. రాజకీయ నాయకులతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్న ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత పోలీసు శాఖతోనే అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. రిటైర్మెంట్ తీసుకుని 7 ఏళ్లు కావస్తున్నా కూడా ఇంకా యాక్టివ్గానే తిరుగుతూ కుటుంబ వ్యవహారాలను ఆయనే చక్కదిద్దుతున్నారు. ప్రస్తుతం ఓం ప్రకాష్ గారికి 68 ఏళ్ల వయసు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. బయట నుంచి శత్రులు వచ్చి చంపిన దాఖలాలు లేవు. కాబట్టి ఇంటి దొంగలే ఆయన్ను చంపి ఉంటారన్న పోలీసులు నిర్ధారణకు వచ్చి కొడుకును నిలదీస్తే అసలు నిజాలను, తనకు తెలిసిన నిజాలను కొడుకు కార్తికేష్ బయటపెట్టాడు. మా అమ్మ పల్లవి గారికి, నాన్న ఓం ప్రకాష్ గారికి మధ్య చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అలా అని ఆ గొడవల వల్ల ఇంత దారుణానికి పూనుకుంటారని మాత్రం నేను ఊహించలేదు. మా అమ్మకు స్కీజోఫ్రినియా అనే ఓ వ్యాధి ఉంది. 12 ఏళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది. ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాం. తనలో తానే ఏదేదో ఊహించుకుంటూ వాళ్ళు వీళ్లతో గొడవలు పడుతూ ఉంటుంది. అంతెందుకు, మా నాన్న అమ్మను చంపడానికి ఇంట్లోనే గన్ను పెట్టుకుని తిరుగుతూ ఉన్నట్టుగా భ్రమపడి ఆ విషయంపై కూడా గొడవ పడింది. ఇదే విషయాన్ని ఐపీఎస్ అధికారుల ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలంటూ పోస్టులు పెట్టింది. అమ్మ గురించి వాళ్లకు తెలుసు కాబట్టి వాటిని సీరియస్గా తీసుకోలేదు. నాన్నగారు హత్య జరిగిన టైంలో నేను కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్లో ఉన్నాను. పక్కింటి వాళ్ళు కాల్ చేయడంతో వెంటనే ఇంటికి వచ్చాను. వచ్చి చూసేసరికి నాన్న తల మీద బీర్ బాటిల్తో కొట్టినట్టుగా కనిపించింది. కళ్ళలో కారం కొట్టి బీర్ బాటిల్తో తలను పగలగొట్టి కత్తితో పొట్టపైన, ఛాతీపైన దారుణంగా పొడిచినట్టుగా కనిపించింది. అమ్మ, చెల్లి ఇద్దరూ పైనే ఉండిపోయారు. వాళ్లపైనే నాకు అనుమానంగా ఉంది. నా చెల్లికి పెళ్ళైంది కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని ఇక్కడే ఉంటుందంటూ కొడుకు కార్తికేష్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. అసలు ఏ విషయంలో గొడవలు జరిగేవని ఆరా తీస్తే ఆస్తి పాస్తుల గురించి ఎక్కువగా అమ్మా నాన్నలకు గొడవలు జరిగేవని తెలిసి చెప్పాడు. మా నాన్న తరపు బంధువులకు ఈ మధ్యనే ఓ ఆస్తిని వాళ్ళకే ఇచ్చేశారు. బీహార్లో మనం ఉండటం లేదు కదా, అక్కడ ఉన్న కొద్దిపాటి ఆస్తిపస్తులను వాళ్ళకే ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్న కారణంతో మా నాన్న తరపు బంధువులకు ఆ ఆస్తిపస్తులను ఇచ్చేస్తూ ఈ మధ్యనే బీహార్కు వెళ్ళి మరీ రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు కూడా చేశారు. అది మా అమ్మకు నచ్చలేదు. ఆ విషయంలోనే గొడవలు జరుగుతుంటే ఇక్కడే కళ్ళెదురుగా ఉంటే ఈ గొడవలు వాదులాట మరింతగా పెరుగుతుందని మా నాన్న 2 రోజుల క్రితమే తన చెల్లి ఇంటికి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల పాటు మీ మేనత్త వద్ద ఉండి వస్తానంటూ నాతో చెప్పారు. ఈలోపు మీ అమ్మ కోపం చల్లారుతుందిలే అని ఆశించారు. అయితే అలా మా మేనత్త ఇంటికి వెళ్ళిన మా నాన్నను మా చెల్లి కృతి వెతుక్కుంటూ వెళ్ళింది. మీరు ఇలా వెళ్ళడంతో అమ్మ బాధపడుతుంది. ఇంటికి రండి నాన్న అని బ్రతిమలాడుకుంది. అమ్మతో ఫోన్లో మాట్లాడించింది. ఇంకేం గొడవలు ఉండవులే అని అమ్మ కూడా అనడంతో నాన్నకు ఇష్టం లేకపోయినా నిన్ననే ఇక్కడకు తిరిగి వచ్చారు. కానీ వాళ్ళు పక్కా ప్లాన్తోనే ఇలా నాన్నను రప్పించారని మాత్రం ఊహించలేకపోయాను అంటూ బోరున విలపిస్తూ కొడుకు కార్తికేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తం మీద ప్రాథమిక ఆధారాలను సేకరించిన పోలీసులు ఓం ప్రకాష్ భార్య పల్లవిని, కూతురు కృతిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఏ కారణాల వల్ల ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారన్నది విచారణ చేస్తున్నారు. అంతేకాదు భర్తను హత్య చేసిన తర్వాత తన ఫ్రెండ్ ఒకరికి వీడియో కాల్ చేసి మరీ భర్త శవాన్ని చూపిస్తూ ఓ రాక్షసుణ్ణి చంపానంటూ చెప్పినట్టుగా కూడా గుర్తించారు. ఈ ప్రాథమిక ఆధారాలతో పాటుగా కొడుకు ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతానికి ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. తల్లి కూతుళ్లకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న కారణంతో వైద్యుల సలహాను కూడా తీసుకున్న తర్వాతే అరెస్టులు జరిపే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా 68 ఏళ్ల వయసులో ఓ మాజీ డీజీపీ హత్యకు గురి కావడం అనేది కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. ఆస్తి గొడవల వల్ల సొంత కుటుంబ సభ్యులే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి రుజువైంది. వాస్తవానికి ఓం ప్రకాష్ గారికి కోట్లకు కోట్ల ఆస్తిపాస్తులు ఉండే ఉంటాయి. భార్య పిల్లల మీద కూడా లెక్కలేనన్ని ఆస్తులను ఆయన రాసే ఉంచి ఉంటారు. అయినప్పటికీ సొంత ఊళ్ళో వాళ్లకు నిరుపయోగంగా మారి ఉన్న కొంత ఆస్తిని తన కుటుంబ సభ్యులకు రాసి ఇచ్చాడన్న కారణంతో భార్య రగిలిపోవడం చూస్తుంటే ఎంత ఉన్నత స్థానాలకు వెళ్ళినా భర్త తరపు వాళ్ళు, భార్య తరపు వాళ్ళు అన్న మూర్ఖపు ఆలోచన మనుషుల్లో పోదు అన్నది ఈ ఘటనతోనే రుజువు అవుతోంది. చూడాలి మరి ఓం ప్రకాష్ గారి హత్య కేసులో ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయా లేదా అన్నది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూతురి పాత్ర మీద మాత్రం పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. తల్లికి మద్దతుగా ఉంటూ కన్న తండ్రినే చంపాల్సిన అవసరం ఆ కూతురికి ఏంటన్నది పోలీసులు ఆరాధిస్తున్నారు. భర్తకు విడాకులు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చినా కన్న కూతురు కాబట్టి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నా ఆస్తి కోసమే ఆ కూతురు తన తల్లితో కలిసి ఎంత దారుణానికి పాల్పడి ఉంటుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఈ మొత్తం వ్యవహారాన్ని వీళ్ళిద్దరే చేశారా లేక వీళ్ళిద్దరి వెనక కనిపించని మరో అదృశ్య శక్తి ఎవరైనా ఉన్నారా అన్నది. ఇదండి కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ గారి హత్య కేసుకు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.